నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ వీసాలను ఈ డిసెంబర్ దాకా జారీ చేయకూడదని అమెరికా కఠిన నిర్ణయం తీసుకుంది. H1B వీసాలను డిసెంబర్ దాకా రద్దు చేసింది. అలాగే H2, H4, L1, J1 వీసాలపై కూడా దీని ప్రభావం ఉండనుంది. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాలు కోల్పోయిన స్థానిక అమెరికన్ల కోసమే తామే నిర్ణయం తీసుకున్నట్లు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటున్నారు. ఇక మీదట ఎక్కువ జీతం పొందేవారినే అమెరికాకు అనుమతిస్తామని ఆయన అన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ఐటీ రంగం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా తాజా నిర్ణయం తమకెంతో అసంతృప్తికి గురిచేసిందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం భారతీయ ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు, మన దేశానికి ఎంత నష్టం వాటిల్లనుంది, ప్రత్యామ్నాయ పరిష్కారాలేమిటి అనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆలపాటి శుభకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్, సందీప్ మక్తల్ గారు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అసోసియేషన్ అధ్యక్షులు, రోనంకి మధుమూర్తి గారు, క్లౌడ్ స్కేల్ సీఈఓ, ఐటీ రంగ నిపుణులు. శుభకర్ గారు, అత్యంత డిమాండ్ ఉన్న H1B వీసా సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఉత్తర్వులు కూడా నేటి నుంచి అమలు కానున్నాయి. మొత్తం మీద భారత ఐటీ రంగ నిపుణులపై ఏ మేరకు ప్రభావం పడబోతుంది? COVID-19 వలన ఈ ఎఫెక్ట్ ఏదైతే అవుతుందో అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ జాబ్స్ కానీ అక్రాస్ ద హోల్ వరల్డ్, US కానీ ఇండియా కానీ ఏదైనా చూస్తే ఐటీ జాబ్సే అన్నిటితో పోల్చుకుంటే కాస్త సేఫ్ ఆప్షన్లో ఉన్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే ఐటీలో రిక్వైర్మెంట్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉండటం వలన ఆ ఛాలెంజెస్ తక్కువ ఉండటమైంది. కానీ ట్రంప్ స్పెసిఫిక్గా ఈ డెసిషన్ తీసుకోవడం మోస్ట్లీ పొలిటికలీ మోటివేటెడ్ లాగా అనిపిస్తుందండి. ఎందుకనంటే మనము ముందు చర్చల్లో కానీ చాలాసార్లు డిస్కస్ చేసిన విషయం ఏంటి అని అంటే, US ఐటీ రంగము ఇండియన్ వర్క్ ఫోర్స్ మీద చాలా డిపెండెంట్. సో ఈ బేసిస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నాళ్ళు ఇలా సర్వైవ్ అవ్వగలుగుతారు ఈ కండిషన్ వలన అన్నది చూసుకోవాల్సిన విషయం ఉంది. ట్రంప్ ఇలాంటి ఆంక్షలు ఎన్నో ముందు అవుతాం అయ్యింది, దాని మీద కోర్టులో కేసులు ఫైల్ అవుతాము, మళ్ళీ అది క్యాన్సిల్ అవుతాము అయింది. ఆల్రెడీ సుందర్ పిచ్చయ్య గారు కూడా ఇది కరెక్ట్ కాదు, ఐటీ రంగానికి ఇది దీనివల్ల చాలా చేటు జరుగుతుంది అనే పాయింట్ చెప్పున్నారు. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, అక్కడ ఆల్రెడీ H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఎవరికి ఏ ఎఫెక్టు ఉండదు. H1B వీసా ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే H1B కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే యూఎస్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఓపీటీలో ఉండి ఓపీటీ నుంచి H1B వీసాస్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. స్టూడెంట్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ పూర్తి చేసి స్టెమ్ బేస్డ్ ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి వచ్చే 36 months కూడా ఏ ప్రాబ్లం లేదు. ఇది ఓన్లీ స్పెసిఫికలీ H1B వీసాస్ ఇండియా నుంచి కానీ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి US కోసం ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు జూన్ 24th తర్వాత అంటిల్ డిసెంబర్ 31st అనేది వచ్చింది. కానీ ఇక్కడ మనం ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చూడాల్సింది ఏంటంటే, నాట్ జస్ట్ H1s, ఈవెన్ L1s, J1s కూడా ఆపేస్తానని చెప్పనన్నారు. దీనిలో మనం చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, L1s అయితే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్, H1 అయితే కనుక ఏదైనా కంపెనీకి ఇక్కడ నుంచి వెళ్ళే ఆప్షన్ ఉన్న ఆప్షన్. కానీ అసలు అక్కడ కంపెనీ సర్వైవ్ అవ్వాలంటేనే ఇక్కడి నుంచి మనకి జనాలు వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ వర్క్ ఫోర్స్ లేదు, ఐటీ స్పెషలిస్ట్ ఉన్న వాళ్ళు చాలా లిమిటెడ్ పీపుల్. సో ఈ కండిషన్లో ఈ H1B ఆంక్షలు ఎప్పటిదాకా మేనేజ్ చేయగలుగుతారన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి పాయింట్ ఏమవ్వచ్చు అని అంటే, అక్కడ వర్క్ ఫోర్స్ లేనప్పుడు ఆ ప్రాజెక్ట్స్ హ్యావ్ టు కమ్ సమ్వేర్. సో ఆ బేసిస్ మీద ఏదన్నా మనకి ఇంకా ఇక్కడ బాగుంటుందేమో తెలియదు కానీ, బట్ నా ఐడియా ప్రకారం అయితే ఇది మోస్ట్లీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరు వరి అవ్వాల్సిన విషయం కాదు. ఇప్పుడు H1B కాకుండా తర్వాత H2, H4, L1, J1 వీటి మీద కూడా ప్రభావం పడుతుంది అంటూ ఉన్నారు. ఏ రకమైన ప్రభావం పడవచ్చు అంటారు వాటి మీద? ఇప్పుడు H4 వీసాస్ అనేది H1 డిపెండెంట్ స్పౌస్ వీసాస్ వాళ్ళకి సంబంధించిందండి. అది మనకి చాలా ఏళ్ల తర్వాత మన ఇండియన్స్ కానీ ఎవరైతే H1 వీసా హోల్డర్స్ వాళ్ళ స్పౌజెస్ కోసం వర్క్ చేసి ఫైట్ చేసి వచ్చిన రైట్, అది వర్క్ రైట్ కంపల్సరీ. ఎందుకంటే ముందు ఉండేది కాదు, అది లాస్ట్ 2 years ముందే వచ్చింది. సో వాళ్ళు చూసేది ఏంటంటే, నాట్ జస్ట్ H1B వీసా హోల్డర్స్, బట్ ఈ H4 ఎవరైతే డిపెండెంట్స్ కూడా ఉన్నారో వాళ్ళు కూడా జాబ్స్ తీసేసుకుంటున్నారు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అనే పాయింట్తో వాళ్ళకు ఆపుతున్నారు. సో H4 అన్నది I would always say it's a secondary thing when compared to H1.
బట్ L1 అనేది గ్యారంటీగా గ్రేట్ కన్సర్న్. ఎందుకనంటే అక్కడ ఆన్ సైట్లో ఉన్న రిక్వైర్మెంట్ గురించి ఇక్కడి నుంచి కంపెనీస్ పంపించేది ఎప్పుడైతే హోల్డ్ చేస్తారో అక్కడ ఆన్ సైట్లో ఈ ఛాలెంజ్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండొచ్చు. సో ఈ బేసిస్ మీద L1 కనుక అక్కడ కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే ఆల్రెడీ సుందర్ పిచ్చై గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇన్ ది యూఎస్ ఆర్ వాంటింగ్ టు గో అగైన్స్ దిస్ థింగ్ అన్నది. సో దీనివలన గ్యారంటీగా వేలల్లో ఇండియా నుంచి వెళ్ళే ఐటీ నిపుణులకి గ్యారంటీగా ఛాలెంజ్ అవుతుందండి. ఇంకా J1 వీసాలు అంటారా, ఇది మోర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇంటర్న్షిప్. దానిలో ఐ థింక్ ఓన్లీ మెడికల్ ఫీల్డ్కి వదిలేసి మిగతా వాళ్ళందరికీ ఆపమన్నారు. సో ఇది R&D రీసెర్చ్ అండ్ డెవలపర్స్, స్కాలర్స్ వీళ్ళందరినీ కూడా దీని బేసిస్ మీద హోల్డ్ చేస్తున్నారు. సందీప్ గారు, ట్రంప్ నిర్ణయంతో తెలుగువారి కళలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ ఆంక్షలతో ఐటీ పరిశ్రమ వర్గాలు అయోమయంలో కూడా పడ్డాయి. అమెరికాలో వివిధ ప్రాజెక్టులో పనిచేసే మన దేశ ఐటీ నిపుణులపై ఏ మేరకు ఒత్తిడి పడనుంది? ఈ తాజా పరిస్థితిపై మీరేమంటారు? ఐటీ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఒక 3 ఆపర్చునిటీస్, 3 ఆశలు అనొచ్చండి. అంటే 3 వరాలు అనొచ్చు, వాట్ ఎవర్. సో వేరే ఇండస్ట్రీకి ఉన్నట్టే ఫస్ట్ది వచ్చేసి మాకేంటిదంటే ప్రమోషన్ ఒకటి, వేరే ఇండస్ట్రీ లాగానే. నెక్స్ట్ది వచ్చేసి శాలరీ హైక్, అది సెకండ్ది. ఇంకొక థర్డ్ ఆప్షన్, గొప్ప ఆపర్చునిటీగా ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా, ప్రతి టెకీ కూడా ఫీల్ అయ్యేది ఏంటిది అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ. బయట కంట్రీకి వెళ్ళి నేను వర్క్ చేద్దాము అని ఒక పెద్ద కళ. అయితే యావరేజ్గా మీరు సగటున తీసుకుంటే ప్రతి ఐటీ ఎంప్లాయీ కూడా ఒక ఐటీ కంపెనీలో 2 years కన్నా ఎక్కువ వర్క్ చేయడు అని చెప్పి మా దానిలో ఉంది. ఎందుకంటే ఒకటే ఐటీ కంపెనీలో కంటిన్యూస్గా వర్క్ చేస్తే కనుక అతని శాలరీ హైక్ ఏమవుతుందంటే ఒక 7% to 13 or 15% మ్యాక్స్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ పోదు. అదే కనుక అదే ఐటీ ఎంప్లాయీ స్విచ్ అయినాడు, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ స్విచ్ అయినప్పుడు హ్యూజ్ లెవెల్లో వాళ్ళకి పర్సంటేజ్ హైక్ ఉంటుంది. 30% నుంచి 100-200% కూడా ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కంపెనీస్ ఆపుతాయి అంటే ఆ ప్రాజెక్ట్లోనే వర్క్ చేయడానికి క్రిటికల్ రిసోర్సెస్ని. ఎందుకు అంటే మీకు ఆన్ సైట్ ఆపర్చునిటీ నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి. సో ఆన్ సైట్ ఆపర్చునిటీ మీద అన్ని ఆశలు పెట్టుకుంటారు. సో H2 వచ్చింది అనగానే ఇక వాడికి అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ అ బిగ్ న్యూస్ ఫర్ హిమ్. ఎవరైతే ఇప్పుడు 5 years నుంచి 6 years నుంచి 7 years నుంచి కంటిన్యూస్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారో, వెయిట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళకి డెఫినెట్గా కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఎంతమందికి బ్యాడ్ న్యూస్ ఇది అని మనం తీసుకున్నప్పుడు ఈ ఇయర్కి సంబంధించి ప్రతి ఇయర్కి కూడా మనకి 85,000 వీసాస్ అన్నవి మనకి అంటే H1 వీసాస్ అనేవి వస్తూ ఉన్నాయి. దానిలో 70 to 75% మన ఇండియన్స్కే వస్తుంది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో దానిలో టోటల్గా వచ్చేసి మన దగ్గర 43 million ఐటీ పాపులేషన్ ఉన్నారు ఇండియా మొత్తం తీసుకుంటే. సో దానిలో ఐటీ పాపులేషన్లో ఎఫెక్ట్ అయ్యేది చాలా కొద్ది మంది ఎఫెక్ట్ అవుతారు ఈ H2 అంటే వెళ్ళడము ఇబ్బంది అయ్యేవాళ్ళు. అయితే అదర్ వే అంటే వేరే రకంగా మనం చూసుకున్నట్టు అయితే వెళ్ళడానికి ఆపర్చునిటీ దొరకట్లేదు. కాబట్టి అక్కడ ఐటీ కంపెనీస్ ఇవాళ సుందర్ పిచ్చై గారు తీసుకోండి, వీళ్ళందరూ కూడా పెద్ద టాప్ నాచ్ కంపెనీస్ అన్నీ కూడా ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నాయి అంటే ఇక్కడ వర్క్ ఫోర్స్ వాళ్ళకి కావాలి. ఇక్కడ టాలెంట్, స్కిల్డ్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం పడతారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఒకవేళ గనక ఆపితే డెఫినెట్గా కూడా ఇక్కడ నాస్కామ్ చెప్పింది నిన్న, ఇంకా ఇక్కడ ఉండేటువంటి మనమందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఏంటిదంటే ఇక్కడ వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఫ్రెషర్స్కి కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కంపెనీస్ అక్కడ ఎవరైతే లోకల్ రిసోర్సెస్తోని వర్క్ చేయడానికి సుముఖత చూపెట్టవు. సో కంపల్సరీ వాళ్ళు అవుట్సోర్స్ చేయాల్సి వస్తుంది. అవుట్సోర్స్ చేయాలి అన్నప్పుడు వేరే కంట్రీస్లో మనం చూసుకున్నప్పుడు ఇండియా వుడ్ బి ద బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ అయింది అవుట్సోర్సింగ్కి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది రిలేషన్షిప్ యుఎస్ది, చైనాది. ఇంతకుముందు మనం మన ఇండియాకి కాంపిటీటర్గా చైనాని కొంత భావించే వాళ్ళం. అంటే అక్కడ అవుట్సోర్సింగ్ ఏమైనా పోతుందేమో, ఐటీ కంపెనీస్ ఏమైనా వెళ్ళిపోతాయేమో అని చెప్పి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. సో డెఫినెట్గా కూడా ఇండియాకు వచ్చే పరిస్థితి ఉంది. అవుట్సోర్సింగ్ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు స్టేట్స్కి బెనిఫిట్ కాబోతుంది. ఎందుకంటే వేరే ప్రాంతాలను మనం చూసుకున్నప్పుడు హైదరాబాద్ ది బెస్ట్ అని ఎన్నో అంశాలలో ప్రూవ్ అయింది. అంటే బెంగళూరుని కంపేర్ చేసుకుంటే అటు బెంగళూరులో వచ్చేసేసి మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అండి. నేను ఒక 20,000 రూపాయలు రెంట్ ఉండాలి అనుకుంటే 2 లక్షల రూపాయలు అంటే 10 times అడ్వాన్స్ నేను అక్కడ పే చేయాలి. అంటే ఐటీ ఎంప్లాయీస్లో ఏ లొకేషన్కి వెళ్తారు? నాకు ఒక 3 లొకేషన్స్ వచ్చినాయి: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్.
సో నేను ప్రయారిటీ ఇచ్చేది హైదరాబాద్కే నేను ప్రయారిటీ ఇస్తాను. సో అట్లాంటి పరిస్థితుల్లో హైదరాబాద్కి అండ్ ఇక్కడ ఉండే ఐటీ ఎంప్లాయీస్కి ఈ డెసిషన్ డెఫినెట్గా కూడా పాజిటివ్ డెసిషన్గానే మనం భావించాల్సి వస్తుంది. మధుమూర్తి గారు, ఓవైపు కరోనా నేపథ్యంలో ఐటీ అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చాలా ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సుందర్ పిచాయ్ లాంటి వారు సైతం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికాలో నిపుణుల కొరత ఉందంటూనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై మీరేమంటారు? కోవిడ్ క్రైసిస్ వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఒక అన్సర్టనిటీ వచ్చింది, ఏమవుతుందో తెలియదు ముందు. దానివలన మన ఇండియాలో ఉన్న పెద్ద ఐటీ కంపెనీలు లేకపోతే స్మాల్ మీడియం ఐటీ సర్వీస్ కంపెనీల్లో కూడా ఈ ఆల్రెడీ ఉన్న కాంట్రాక్ట్లో చాలా టర్మ్స్ అన్నీ మళ్ళీ మారాయి. చాలామంది హెడ్ కౌంట్ తగ్గించారు, తర్వాత కొంచెం కాంట్రాక్ట్ టర్మ్స్ని స్ట్రిక్ట్ చేశారు, పోస్ట్ పోన్ చేయడం చేశారు, డెఫర్మెంట్ ఆఫ్ పేమెంట్స్ కూడా అయింది. దాంతో మనకి ఇమీడియట్గా మనం కూడా ఐటీ సర్వీసెస్ కంపెనీస్లో చాలా దెబ్బతిన్నాం ఆల్రెడీ. కానీ ఇప్పుడు స్లోగా మనకు విజిబిలిటీ వస్తుంది, ముందు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావడంతో మళ్ళీ అంతా సర్దుకుంటుంది మెల్లమెల్లగా. ప్రైసింగ్ ప్రెషర్ పెరుగుతుంది, ఎందుకంటే కొన్ని వర్టికల్స్లో బిజినెస్ బాగా సెట్ బ్యాక్ అవ్వడం వలన వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులు ఉన్నా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే కొంచెం ప్రైసింగ్ బెటర్గా ఇస్తారో వాళ్ళ వైపు చూస్తారు. సో వచ్చే కాలంలో మన ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్కి ఆఫ్షోర్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇమ్మీడియట్ సెట్ బ్యాక్ వచ్చింది, కానీ ముందు ముందు సర్దుకుంటుంది. ఆల్రెడీ సుందర పిచ్చయ్య గారు చెప్పింది కూడా కరెక్ట్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అమెరికాలో ఏమైందంటే సడన్గా ఒక 2 కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్లోకి వచ్చేసారు. అయినప్పటికీ ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్లోకి రాలేదు అమెరికాలో కూడా. ఇది ఓన్లీ 2% మందే ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సో దాని అర్థం ఏంటంటే అమెరికాలో తీవ్రంగా ఐటీ స్కిల్స్ కొరత ఉంది. ముఖ్యంగా గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు వాళ్ళకి ఇండియాలో కూడా ఆఫ్షోర్ సెంటర్స్ ఉన్నాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు రెగ్యులేటరీ కన్స్ట్రైంట్స్ వలన కానీ లేకపోతే సెక్యూరిటీ, ప్రైవసీ ఇష్యూస్ వలన ఆ ప్రాజెక్టులు వాళ్ళు ఆఫ్షోర్లో చేయలేరు, ఓన్లీ ఆన్ సైట్లోనే చేయాలి. అందుకు వాళ్ళకి స్కిల్డ్ రిసోర్సెస్ కావాలి. సో H1B అనేది చాలా అవసరం ఆ కంపెనీలకి. ఈవెన్ మన లాస్ట్ ఇయర్ ట్రంప్ మన గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవడంతో మన యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2019లో H1Bలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎక్సెంచర్, గూగుల్, ఫేస్బుక్కి 70% H1B వీసాలు వాళ్ళకే శాంక్షన్ అయ్యాయి. మన ఇండియన్ కంపెనీలు అయితే TCS కానీ, ఇన్ఫోసిస్, విప్రో అలాంటి కంపెనీలకి 20% వరకే వచ్చాయి. సో అందుకు మన ఇండియన్ కంపెనీలు ఆల్రెడీ అది గ్రహించి లోకల్స్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఏదైతే ఆన్ సైట్ రెవెన్యూలు రావాలంటే ఆన్ సైట్ వర్క్ ఫోర్స్ కోసం అమెరికన్ లోకల్స్ని కూడా మనం హైర్ చేసుకుంటున్నాం. సో ఇమీడియట్గా కొన్ని మన ఇండియన్ కంపెనీస్కి కూడా ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ ఆన్ సైట్ రెవెన్యూ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళ రెవెన్యూలు డ్రాప్ అవుతాయి. కానీ ముఖ్యంగా సుందర పిచ్చయ్య గారు చెప్పింది ఏంటంటే ఆ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎవరైతే చేస్తున్నారో తీవ్రంగా వాళ్ళకి ఇండియన్ నిపుణుల కొరత వలన వాళ్ళ ఇది ఇన్నోవేషన్ అనేది లేట్ అయిపోతుంది. దానివలన వాళ్ళ కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. అది ట్రంప్ గ్రహించడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ఇయర్లో ఉన్నారు, అదంతా పొలిటికల్గా చేస్తున్నారు. శుభకర్ గారు, అమెరికాలో ఐటీ నిపుణుల కొరత ఉందంటున్నారు. ఆ విషయాన్ని అక్కడ సీఈఓలు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఐటీ రంగ నిపుణులకు మీరిచ్చే సలహాలు ఏమిటి? అమెరికా వీసాలకు సంబంధించి గడ్డు పరిస్థితులు ఎప్పటిలోగా మారే అవకాశం ఉందంటారు? కంపల్సరీగా ఈ ఐటీ రంగ నిపుణులు కానీ ఈ కంపెనీస్ కానీ గ్యారంటీగా రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తారండి, మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకనంటే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఐటీ నిపుణుల కొరత ఆల్రెడీ ఉంది. అది కాక జాబ్స్ ఎవరైతే వేరే ఏరియా ఆఫ్ జాబ్స్ వీళ్ళు ఫిల్ చేయలేరు. సో ఇక్కడ ఇది ఎప్పుడు దాకా ఉంటుంది అనే పాయింట్, వీళ్ళు ఇచ్చిన కేసు అయితే December 31, అంటే ఆల్మోస్ట్ 6 months టైం చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అని కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ H1B కోసం అప్లై చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 25,000 పీపుల్ పిక్ అయి ఉన్నారు H1B. వాళ్ళు ఇప్పుడు వెళ్ళలేరు. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఓన్లీ 1 స్టెప్ ఇక్కడ. ఏంటి ఎప్పటిదాకా అనే కాన్సెప్ట్ వాళ్ళు కనుక అర్థం చేసుకోగలిగితే, ఎందుకంటే ఇది December 31 వరకు అంటున్నారు, దానికన్నా ముందే అవ్వచ్చు అండ్ మేబీ అయినా కూడా దాని తర్వాతే. సో ఇట్స్ ఓన్లీ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. ఈ టైంలో దే కెన్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఇక్కడ ఇండియాలో మనకి ఆపర్చునిటీస్ ఏమీ తగ్గలేదు ఐటీ పరంగా, అక్కడ కూడా ఏమీ తగ్గలేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఆపర్చునిటీ మిస్ అయిపోయాము, నెక్స్ట్ ఏదో అయిపోబోతుందనే పాయింట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ పర్టికులర్లీ ఎవరైతే ఆల్రెడీ అక్కడ యూఎస్లో ఉన్నారో వాళ్ళకి ఏదన్నా అవుతుంది, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ జాబ్ అనే వాళ్ళల్లో అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు.
ఎందుకనంటే ఈ రీసెంట్ సర్వే ఆల్సో సేస్ దట్ అక్కడ ఉన్న ఐటీ జాబ్స్ రిక్వైర్మెంట్కి ఆల్మోస్ట్ 5-7% పీపుల్ రిక్వైర్మెంట్ లెస్సర్ ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఇది అమెరికన్ల కోసమే ఇది చేశాను అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్ వర్క్ ఫోర్స్ ఉందా, అమెరికన్ వర్క్ ఫోర్స్ ఈ ఐటీ జాబ్స్ని ఫిల్ చేయగలిగే కెపాసిటీ ఉందా, ఆయన ఫస్ట్ అది అసెస్మెంట్ చేయాల్సింది ఉంది బిఫోర్ ఈ నిర్ణయం తీసుకునే ముందు. కానీ అది చేయకముందే ఈయన నిర్ణయం తీసేసుకున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ డెసిషన్, జనాలకి చూపిస్తానికి దట్ ఇది చేస్తున్నాను నేను, లేకపోతే ఇది, ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీక్ అవుతున్నారు ఈ కరోనా విషయాల్లో దీనితో పోల్చుకుంటే. ఐటీ రంగ నిపుణులు మాత్రం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు దట్ వాళ్ళకు ఆపర్చునిటీ ఈ ఇయర్ ఏదైనా కొంచెం తగ్గినా కూడా నెక్స్ట్ ఇయర్ ఆపర్చునిటీ ఇంకా మల్టీఫోల్డ్లో పెరిగిపోతుంది. మనం ప్రతిసారి చూసాం, ఎప్పుడైనా సరే ఏ రిసెషన్ జరిగినా, ఏదైనా వార్ జరిగిన తర్వాత కానీ, లేదంటే మనకి ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫియాస్కో అయినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు చూసినా సరే ఆ నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ 2-3 years ది ఆపర్చునిటీ ఇన్ ద మార్కెట్ ఇంకా డబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏదో అయిపోయింది దీనివల్ల మనకి ఏమైపోద్ది అని వరి అయ్యే బదులు బెటర్ స్కిల్స్ మీద లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఎక్విప్ చేసుకొని ప్రిపేర్డ్గా ఉంటాం ఈజ్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఆల్రెడీ లాటరీలో పిక్ అయిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అది ప్రాబ్లమే లేదు. అండ్ పర్టికులర్లీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ ట్రంప్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం స్టూడెంట్ వీసాలపై ఏమైనా పడే ప్రమాదం ఉందా? స్టూడెంట్ వీసాలు ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ ఈ నిర్ణయంతో పాటు ఇంకోటి చెప్పారండి. ఆయన ఏమని చెప్పారంటే H1B లాటరీ సిస్టమ్ నుంచి కాకుండా మెరిట్ బేస్ సిస్టమ్ మీద చేస్తానన్నారు. ఆ మెరిట్ బేస్ సిస్టమ్ మీద చేస్తే మనకి ఇంకా మంచిదే. ఎందుకంటే ఇండియన్స్ ఎవరైతే ఈ H1B లాటరీలో వస్తున్నారో వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరన్నా కొంచెం తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు వెళ్తుండొచ్చు, కానీ బట్ మెజారిటీ వేరే కంట్రీస్ కన్నా కూడా స్కిల్ మనకే బెటర్గా ఉంటుంది. సో మేబీ మనకి ఎన్నైతే H1Bs వస్తున్నాయో అంతకన్నా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పర్టికులర్గా స్టూడెంట్స్ గురించి మాట్లాడితే మాత్రం మనకి ముందు నుంచే తెలిసి 85,000 వీసాస్లో 20,000 వీసాస్ ఆర్ ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ దేర్, అక్కడ యూఎస్లో ఎవరైతే మాస్టర్స్ చేశారో వాళ్ళకి. అండ్ ఆల్సో ఓపీటీ కూడా ఏమైనా తగ్గిస్తారా అనే క్వశ్చన్ ముందు కూడా వచ్చింది. కానీ ఓపీటీ తగ్గించే పరిస్థితిలో అక్కడ లేరు. అండ్ రిక్వైర్మెంట్ ఇంకా పెరిగే పరిస్థితి ఉంది తప్పితే తగ్గే ఆప్షన్ లేదు. ఇప్పుడు వర్క్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా స్టేటస్ యూకేలో 2 years నుంచి 4 years పెంచుతామంటున్నారు. ఆస్ట్రేలియా అండ్ కెనడా ఆల్రెడీ 3 years వర్క్ వీసాస్ ఇస్తున్నాయి స్టూడెంట్స్ చదివిన తర్వాత. యూఎస్లో అంతకన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, అంతకన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే స్టూడెంట్స్ అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పర్టికులర్గా ఎవరైనా సరే ఇప్పుడు నాకు ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ రాలేదనుకున్న వాళ్ళకి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్. ఈ 1 year ఆర్ సో ఏదైనా గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కానీ, గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, లేకపోతే మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫాస్ట్ ట్రాక్లో చేసుకుంటే దే విల్ బీ మచ్ బెటర్ ప్లేస్డ్. అండ్ వాళ్ళకి టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇంకో డిగ్రీ కూడా యాడ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ఆపర్చునిటీ యాజ్ ది మార్కెట్ రివైవ్స్. సందీప్ గారు, ఈ సంక్షోభాన్ని కూడా ఓ అవకాశంగా తీసుకోవాలని మన ఐటీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై నగరాల నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. మన దేశ ఐటీ పరిశ్రమలు అమెరికా నుంచి కొత్త ప్రాజెక్టులను ఎలా అందిపుచ్చుకోవాలంటారు? అలాగే ఐటీ నిపుణులకు ఉద్యోగ భద్రత ఎలా కల్పించాలంటారు? ఎస్ అండి, డెఫినెట్గా నిన్నే మేము స్టేట్మెంట్ TITA తరఫు నుంచి రిలీజ్ చేసినాం. ఏంటిదంటే అంటే సంక్షోభ సమయంలో ఆపర్చునిటీస్ని డెఫినెట్గా కూడా మనం వెతుక్కోవాలి అని చెప్పి. సో ఎట్లా అంటే ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, WFH ఆప్షన్ పైన మేము సర్వే చేసినాం మొన్న. మేము సర్వే చేసినప్పుడు నియర్ అబౌట్ 23% ఐటీ ఎంప్లాయీస్ రూరల్ పార్ట్ నుండి వర్క్ చేస్తూ ఉన్నారు. మేము లైవ్గా వాళ్ళ వీడియోస్తో సహా మేము పోస్ట్ చేయడం జరిగింది, అంటే వాళ్ళ ఇదంతా తీసుకొని. సో 23% ఇస్ హ్యూజ్ నెంబర్. ఎక్కడ ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాలలో కూర్చొని కొమరం భీం, ఆసిఫాబాద్, ఇక్కడ చూస్తే నారాయణపేటలో ఉండేటువంటి నారాయణపేట, అంటే బార్డర్స్ నుండి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వాడికి సేమ్ శాలరీ వస్తుంది. ఈ జియోగ్రాఫికల్ లొకేషన్ అన్నది ఇప్పుడు కన్స్టెంట్ కాదు మనకి. ఐటీ అన్నది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆబ్వియస్గా ఐటీ సెక్టర్లో కొత్త ఏమీ కాదు, ఎప్పటి నుండో కూడా మాకు ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. 2 years 3 years చేసే వాళ్ళు కూడా ఐటీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అయితే దానిలో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎట్లా, మనం ఈ ఆపర్చునిటీస్ని మనం ఎట్లా గ్రాప్ చేసుకోవాలంటే రూరల్ పార్ట్లో మనం ఇప్పుడు కోవర్కింగ్ స్పేసెస్ పైన మనం Tier 2 Tier 3 సిటీస్లో మనం అంటే ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా వాళ్ళకి మన టెక్నికల్ సపోర్ట్ కావాలి, తర్వాత మన నిపుణులు వాళ్ళకి అవసరం ఉంది. సో మన వాళ్ళు ఇక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్లో చేస్తూ ఉన్నట్టయితే అమెరికాలో చేస్తే వచ్చే శాలరీ ఇక్కడ వస్తుందా? డెఫినెట్గా రాదు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు శాలరీ అన్నది
అంటే అక్కడ స్టాండర్డ్స్ అక్కడ పేరోల్స్ ప్రకారమే ఉంటుంది. డాలర్ డ్రీమ్స్ అన్నది మనం ఇక్కడ కట్ చేస్తున్నాం, మన టెక్నాలజీని మనం ఇక్కడనే పెట్టుకుంటున్నాం. అండ్ ఇప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీ మన దగ్గర ఏం చేసిందంటే అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటిదంటే మన రూపాయి విలువ పెరగాలి అని అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటిదంటే మా ఐటీలో వర్క్ చేసే వాళ్ళు డాలర్ రేట్ పెరగాలి అని కోరుకుంటాం. ఎందుకు అంటే బికాస్ ఆ డాలర్ రేట్ పడిపోయింది అంటే మాకు భయం అవుతుంటుంది. సో డెఫినెట్గా కూడా అంటే ఇండియన్ ఎకానమీ స్ట్రెంగ్తన్ కావాలి అంటే మేమంతా కూడా సర్వీస్ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లేకపోతే వాట్సాప్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం. అంటే ఎక్కువ శాతం సర్వీసే అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటిదంటే మారాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ నుండే కొత్త ప్రోడక్ట్స్ రావాలి. ఇక్కడ నుంచే కనుక ఒకవేళ కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ పెరిగినాయి అనుకోండి, కొత్త ఇన్నోవేషన్స్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా కూడా మన రూపాయి విలువ పెరుగుతుంది. సో అట్లా చూసుకున్నట్టు అయితే స్టేట్ గవర్నమెంట్స్ ఆల్రెడీ ఇనిషియేటివ్స్, టీ హబ్ లాంటి ఇనిషియేటివ్స్ తీసుకోండి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకుంటే స్టార్టప్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ తీసుకోండి. అట్లాంటి వాటితో పాటు Tier 2, Tier 3 సిటీస్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయాలండి. మధుమూర్తి గారు, దేశీయ ఐటీ పరిశ్రమలు ఎన్నో సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొని మన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. తాజా పరిస్థితుల్లో మన ఐటీ నిపుణులు కొత్తగా ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి పెట్టాలంటారు? సంక్షోభంలో చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏ కంపెనీలు అయితే ఆన్ సైట్ కాకుండా కూడా వర్క్ చేయించగలరో, ఇన్నోవేషన్ కంటిన్యూ చేయగలరో అలాంటి కంపెనీలను కూడా ఇప్పుడు ఈ H1B వలన, ఈ ఇష్యూ వలన వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు ఎక్కువ ప్రాజెక్టులు. సో అవుట్సోర్సింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన ఇండియన్ ఐటీ సర్వీస్ కంపెనీస్, స్మాల్, మీడియం అండ్ లార్జ్ కంపెనీస్కి ఇంకా రాబోయే కాలంలో ఎక్కువ అవకాశాలు కూడా వస్తాయి. సో ఈ అవకాశాలు రావడానికి ముఖ్యంగా ఏం చేయాలంటే ప్రైసింగ్ ప్రెషర్ అయితే పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. మనం ముందు అనుకున్నట్టు ఏదో $30 per hour కొన్ని పెద్ద కంపెనీలు, MNC కంపెనీస్ ఆ విధంగా చేస్తాయి. వాళ్ళకి బిజినెస్ తగ్గుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ ఎవరైతే మంచి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలరో, ఆల్సో మంచి ఫ్రేమ్వర్క్స్, ప్రోడక్ట్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకెళ్తే వాళ్ళకి కాంట్రాక్ట్ని గ్రాప్ చేసే పవర్ వస్తుందండి. సో అది మంచి అవకాశంగా మన కంపెనీలు తీసుకోవాలి. ఏ ప్రాజెక్టులు అయితే బయట నుంచి కూడా చేయగలమో ఆ ప్రాజెక్టులని ఇండియా వైపే చూస్తాయి. ఇండియాలో కొత్త నిపుణులు కూడా తీసుకుంటారు. ఇప్పుడు కూడా ముఖ్యంగా మనం చూస్తుంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలో ఎవరైతే లాస్ట్ ఇయర్ వెళ్ళి క్యాంపస్ హైరింగ్ చేశారో వాళ్ళంతా అవన్నీ ఆనర్ చేస్తున్నారు. వాళ్ళ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ అన్నీ అండర్వేలో ఉన్నాయి. జాబ్స్ పోవడానికి ఈ అనిశ్చిత ఒకటి కారణం అయితే స్కిల్ లేకపోవడం కూడా ఒక కారణం. స్కిల్స్ విషయానికి వచ్చినట్టయితే మార్కెట్లో కొత్తగా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ, వీటన్నింటిపై కూడా ఐటీ నిపుణులు, విద్యార్థులు ఎటువంటి పట్టు సాధించాలంటారు? అది చాలా అవసరం అండి. ఎందుకంటే మనం 4-5 సంవత్సరాల క్రితం చూస్తే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ, మీరు అని చెప్పారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు మనకి ఈ కోవిడ్ క్రైసిస్ని ఎదుర్కోవడంలో జరిగిన ఇన్నోవేషన్లో కూడా ఈ టెక్నాలజీల అవసరం చాలా చాలా పడుతుంది. ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్ లేకపోతే అమెజాన్ లాంటి కంపెనీలు ఎందుకు H1 మీద అంత చేస్తున్నారంటే వాళ్ళ ఇన్నోవేషన్ స్లో అయిపోతుంది. సో ఇప్పుడు మన విద్యార్థులు లేకపోతే జాబులు పోతున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ నిరాశ పొందకుండా లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేసి రెడీగా ఉండాలి. నెక్స్ట్ 6 నెలలు 12 నెలల్లో మారబోయే పద్ధతికి రెడీగా ఉంటే చాలా చాలా అవకాశాలు వస్తాయండి. H1B సహా పలు ఉద్యోగ వీసాల జారీపై అమెరికా జారీ చేసిన ఆంక్షలు అమెరికాతో పాటు భారతీయ ఐటీ రంగానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంక్షోభాన్ని కూడా దేశీయ కంపెనీలు ఒక అవకాశంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.